ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో సంభవించబోయే అత్యంత అరుదైన మరియు అద్భుతమైన రాశిఫలం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజున జీవిత గమనాన్ని పూర్తిగా మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన రోజుగా కాలచక్రంలో నిలిచిపోతుంది. మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవశక్తి ఈ రోజే మీ ఇంటి గడప తొక్కబోతుంది. ఆ మహాదివ్య శక్తి మీ ఇంటి ప్రవేశ ద్వారం దాటిన మరుక్షణం నుండే మీ దౌర్భాగ్యపు మేఘాలు అన్ని వీడిపోయి మీ తలరాత బంగారు అక్షరాలతో రాయబడుతుంది. ఆ శక్తి అడుగుజాడలతో పాటు ఒక అమోఘమైన వెలకట్టలేని శుభవార్త మీ చెవిన పడడం ఖచ్చితంగా జరుగుతుంది. అద్భుతమైన శక్తి మీ జీవితంలోకి ఒక విశిష్టమైన అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి రూపంలో ప్రత్యక్షం కాబోతుంది. ఆ వ్యక్తి కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, మీ కష్టాలను తీర్చే ఒక దైవదూతలాగా, మీ ఆపదల్లో ఆదుకునే ఆత్మమిత్రులాగా మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఏళ్ల తరబడి పీడిస్తున్న కష్టాలన్నీ సూర్యుని చూసిన మంచులాగా కరిగిపోయి ఆర్థికంగా మీరు కలలో కూడా ఊహించని విధంగా కట్టలు తెచ్చుకున్న గోదావరి ధనవర్షం కురిసే రాజయోగం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు అనగా ఈ రాబోయే 24 గంటల్లో మీ మేధస్సుకు అధిపతి అయిన ఆ బుధదేవుడి అపారమైన శక్తి అష్టైశ్వర్యాలిచ్చే మహాలక్ష్మీదేవి చల్లబడకండి. విఘ్నాలను తొలగించే సిద్ధి వినాయక స్వామి అండమారు సకల లోకాలను కాపాడే శ్రీ మహావిష్ణువు రక్షణ కవచం మీకు తోడుగా ఉన్నాయి. మీ మనసులో గూడుకట్టుకున్న భారమైన బాధలు, తీరని కోరికలు, మానసిక వేదనలు అన్ని పటాపంచలై మీ కుటుంబంలో స్వర్గంలాంటి ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ ఫలితాలు మీ జీవితంలోకి ఎంత ముఖ్యమో, మీ భవిష్యత్తుని ఎంత గొప్పగా మార్చబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ అద్భుత సందేశాన్ని ఒక సెకండ్ కూడా ఆపకుండా, ఒక అక్షరం కూడా వదలకుండా, ఏ మాత్రం దాటివేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు స్నేహితులారా, శ్రీ మహావిష్ణువు అపారమైన దీవెనలు, లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉండాలంటే ఇప్పుడే భక్తి శ్రద్ధలతో వెంటనే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణ అని మరియు మహాలక్ష్మి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ చేతి రాతే మీ తలరాతను మార్చే మొదటి అడుగు కావచ్చు. చివరి వరకు వినే వారికి మీకు కావాల్సిన రహస్య సందేశం, ఆ దైవ సంకేతాలు వెనుక ఉన్న అర్థం పూర్తిగా అర్థమవుతుంది. ఇది మీకోసం ప్రకృతి సిద్ధం చేసిన ప్రత్యేక జ్ఞాననిధి. మేషరాశి స్నేహితులారా, ఈ 2026 సంవత్సరం ప్రారంభంలో, ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల కాలంలో మీరు మీ జీవితంలో ఒక అత్యంత గంభీరమైన మరియు కఠినమైన పరీక్ష సమయంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సమయం మీ సహనాన్ని, మీ గుండె ధైర్యాన్ని, మీ అచంచలమైన ఆత్మబలాన్ని నిలువుగా పరీక్షించే సమయం. గ్రహాలు కదలికలు గమనిస్తే ముఖ్యంగా మీ రాశి అధిపతి కుజుడి స్థితి మరియు శని రాహుల ప్రభావం వల్ల మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీని వల్ల మీ రోజువారీ జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవ్వడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు ఆఖరి నిమిషంలో ఆగిపోవడం వంటివి జరిగే అవకాశం మెండుగా ఉంది. మీరు ఎంతో శ్రమించి వేసుకున్న ప్లాన్లు అకస్మాత్తుగా తల్లకిందులవ్వడం, ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫలితాలు చేతికందే సమయంలో చేజారిపోవడం వంటి పరిస్థితులు మిమ్మల్ని తీవ్ర నిరాశకు, నిస్పృహకు గురి చేయవచ్చు. కానీ ప్రేమైన మేషరాశి స్నేహితులారా, ఈ సమయంలో మీరు ఒకటి మాత్రం గట్టిగా నమ్మాలి. ఈ కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా శిక్షించడానికి రాలేదు. ఇవి మీరు రేపు ఒక గొప్ప విజేతగా లోకానికి పరిచయం కావడానికి, మీలో ఆత్మవిశ్వాసాన్ని మరియు లోక జ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రకృతి వేస్తున్న పునాది. ఒక పెద్ద భవనాన్ని నిర్మించే ముందు పునాదులను ఎంత లోతుగా తవ్వుతారో మీకు తెలుసు. ఆ తవ్వే పని బురదతో, చెమటతో, కష్టంతో కూడి ఉన్న ఆ భవనం తరతరాలు నిలవాలంటే ఆ పునాది తప్పదు. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న ఈ గందరగోళం కూడా అలాంటిదే. మీ లోపల ఉన్న శక్తిని వెలికి తీయడానికి ప్రకృతి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈ పరీక్ష కాలం మీలో దాగి ఉన్న బలహీనతలను మీకు పరిచయం చేస్తుంది. మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవడానికి, మీలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. ప్రతి ఉదయాన్ని ఒక కొత్త సవాలుగా, ఒక కొత్త పాఠంగా స్వీకరించండి. చిన్న చిన్న విజయాలను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. అవి మీకు పెద్ద విజయాల వైపు దారి చూపిస్తాయి. మీరు లోపల ఎదుగుతున్నారని, ఒక పరిణతి చెందిన మనిషిగా మారుతున్నారని గుర్తించండి. ఈ క్లిష్ట సమయంలో నిద్ర సరిగ్గా పొండి, ఆహార నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మనసు యుద్ధం చేయగలదు. ఈ సమయంలో మీ ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండి ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మీరు ఏ చిన్న పని చేసినా దానిపైనే పూర్తి మనసు లగ్నం చేయండి. రాబోయే భవిష్యత్తు గురించి ఊహించుకొని లేనిపోని భయాలను పెంచుకోకండి. భయం మీ శక్తిని తగ్గిస్తుంది. ఇప్పుడున్న ఈ క్షణాన్ని ఎలా గెలవాలో, ఈ నిమిషాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించండి. ఇదే అసలైన ఓపికకు మొదటి మెట్టు. ఈ కాలంలో మీరు మీ వ్యక్తిగత మరియు ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను చూడవచ్చు. మీరు చేసే పనిలోని గొప్పతనం ఇతరులకు అర్థం కాకపోవచ్చు. మీ తెలివైన ఆలోచనలను, మీ కొత్త ఆలోచనలను తక్కువగా చూసే వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తారు. ఇది మిమ్మల్ని మానసిక వేదనకు గురి
చేస్తుంది. కుటుంబంలో లేదా సమాజంలో మీ విలువను తగ్గిస్తున్నారని, మీకు దక్కవలసిన గౌరవం దక్కడం లేదని మీరు బాధపడవచ్చు. అవమానాలు మరియు మిమ్మల్ని ఎవరు గుర్తించలేకపోవడం, మీ శ్రమను ఇతరులు దోచుకోవడం వంటివి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. కొన్నిసార్లు మీరు అనని మాటలకు, చేయని తప్పులకు నిందలు భరించాల్సి రావచ్చు. ఈ అవమానాలు మీ ఆత్మగౌరవాన్ని గాయపరుస్తాయి, గుండెను బరువెక్కజేస్తాయి. కానీ స్నేహితులారా, ఇక్కడే మీరు అసలైన నిజాన్ని తెలుసుకోవాలి. బయట జరిగే ఈ అవమానాలు వాస్తవానికి మీ లోపల ఉన్న ఒకనొక భయాన్ని మీకు గుర్తు చేస్తాయి. ఇవి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకునేలా చేస్తాయి. నేను ఇతరుల మెప్పు కోసం ఎప్పుడూ ఆరాటపడను. నా స్వయం ప్రకాశం ఏమిటో నాకు తెలీదా? ఈ చేదు అనుభవాలు మిమ్మల్ని ఇతరుల మీద ఆధారపడే అలవాటు నుండి దూరం చేస్తాయి. మీ సొంత కాళ్ల మీద, మీ సొంత నిర్ణయాల మీద ఎవరి సహాయం లేకుండా నిలబడడం నేర్చుకుంటారు. మేషరాశి వారి పుట్టుకతోనే ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు తెలిసిన మేధావులు. ఈ సమయం ఆ మేధస్సుకు పదులు పెట్టి మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది. ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మలుచుకోండి. ఎదుటివారు మిమ్మల్ని ఏమన్నా సరే దానికి ఎలా సమాధానం చెప్పాలో లేదా ఎలా మౌనంగా ఉండాలో నిర్ణయించుకొని అధికారం మీ చేతుల్లోనే ఉందని మర్చిపోకండి. మీరు మౌనంగా ఉంటేనే సగం గొడవలు తగ్గిపోతాయి. మరి గ్రహాల తీవ్రత వల్ల మీ కుటుంబంలో మరియు బంధువుల మధ్య చిన్నపాటి విభేదాలు, మనస్పర్ధలు రావడం సహజం. పాత విషయాలు, గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో లేదా ఆస్తు పంపకాల విషయంలో చర్చలు వేడకవచ్చు. మీరు తీసుకునే స్వతంత్ర నిర్ణయాలను ఇంట్లోని పెద్దలు లేదా జీవిత భాగస్వామి వ్యతిరేకించవచ్చు. దీనివల్ల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి లోనవుతారు. సమాజంలో కూడా మీకు వ్యతిరేకత కనిపించవచ్చు. మీ పేరుని చెడగొట్టాలని కొందరు ప్రయత్నించవచ్చు. మీరు పోరాటాన్ని కోరుకునే వారైనా పరిస్థితులు మిమ్మల్ని వాదనలోకి, గొడవల్లోకి లాగుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ గొడవల వెనుక ఉన్న ఉద్దేశం మిమ్మల్ని బలహీనపరచడం కాదు, మిమ్మల్ని మానసిక స్థిరత్వం కలిగిన వ్యక్తిగా మార్చడం. ఎవరు మీ నిజమైన మేలు కోరేవారో, ఎవరు మీ ముఖం చూసి నవ్వుతూ వెనుక వెన్నుపోటు పొడుస్తున్నారో తెలుసుకునే అవకాశం ఇదే. రక్త సంబంధాలు మాత్రమే కాదు, ఆపదల్లో అండగా నిలిచే బంధాలే నిజమైనవని మీకు ఈ సమయంలో అర్థమవుతుంది. ఇది నిజాలను కళ్లకు కట్టినట్లుగా చూపే సమయం. మాట్లాడేటప్పుడు పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ మనసులోని భావాలను ప్రశాంతంగా, నిక్కచ్చుగా, ఎవరిని నొప్పించకుండా చెప్పండి. అనవసరమైన వాదనలకు, పనికిరాని చర్చలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు మౌనంగా ఉండడం వల్ల లేదా కొన్ని విషయాలను పట్టించుకోకుండా వదిలేయడం వల్ల పెద్ద విజయాలను సాధించవచ్చు. కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు మీరు ఏ పక్షం వహించకుండా సమస్యను పరిష్కరించే తెలివైన నాయకుల్లాగా వ్యవహరించండి. అప్పుడే మీ గౌరవం పెరుగుతుంది. డబ్బు పరంగా ఈ కాలం మీకు ఒక పరీక్ష లాంటిది. ఆదాయం వచ్చే మార్గాల్లో కొన్ని అడ్డంకులు కలగవచ్చు. మీరు నమ్మి పెట్టుబడి పెట్టిన చోటు నుండి లాభాలు రావడం ఆలస్యం అవ్వచ్చు. అకస్మాత్తుగా ఇంటి మరమ్మతులు లేదా ఆరోగ్య సమస్యల వల్ల అనుకోని ఖర్చులు తలుపు తట్టుతాయి. రావాల్సిన బాకీలు సమయానికి అందకపోవడం వల్ల మీ నెలవారీ ప్లాన్లు ఇబ్బంది పడవచ్చు. ఇది మీకు చాలా ఒత్తిడిని, నిద్రలేని రాత్రులను కలిగిస్తుంది. కానీ స్నేహితులారా, ఈ ఆర్థిక ఇబ్బందులు మీకు డబ్బు పట్ల ఒక కొత్త దృక్పథాన్ని నేర్పిస్తాయి. నిజమైన సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ లేదా ఆస్తులు మాత్రమే కాదు, అది మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, శ్రీ మహావిష్ణువు కటాక్షం మరియు మిమ్మల్ని ప్రాణం ఇచ్చేలా ప్రేమించే కుటుంబం అని తెలుసుకుంటారు. ఈ సమయంలో ప్రతి పైసాను జాగ్రత్తగా వాడడం నేర్చుకోండి. అనవసరపు విలాసాలకు, ఖర్చులకు కళ్ళెం వేయండి. ఒక పద్ధతి ప్రకారం డైరీలో రాసుకుంటూ ఖర్చు చేయండి. పాత వస్తువులను అమ్మడం లేదా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి. ఇది కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి అసలు సమయం కాదు. ఉన్నదాన్ని కాపాడుకోవడం, పొదుపు చేయడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యాలను ఒకసారి సమీక్షించుకోండి. మీరు డబ్బు కోసం అహోరాత్రులు పరిగెడుతున్నారా లేక డబ్బును మీ కోసం పనిచేసేలా మార్చుకుంటున్నారా అనేది ఆలోచించండి. ఈ కష్టకాలం తాత్కాలికమే అని నమ్మండి. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో ఒక గొప్ప ఆర్థిక ప్రణాళికకర్తగా మార్చడానికి ప్రకృతి వేస్తున్న మొదటి అడుగు. మరియు దైవ సంకేతాలు మీకు తోడుగా ఉండే అదృశ్య శక్తి గురించి ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ కష్టాల చీకటిల నుండే ఒక అద్భుతమైన వెలుగు రాబోతుంది. అదేంటంటే, ఈ సమస్య మధ్య దైవం మీకు తోడుగా ఉండడానికి 5 విభిన్న మరియు అద్భుతమైన సంకేతాలను పంపిస్తుంది. ఈ గుర్తులు మీరు ఒంటరి వారు కాదని, ఒక గొప్ప విశ్వశక్తి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పే సాక్ష్యాలు. ఈ సంకేతాలు మీ జీవితంలోకి ఒక క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇవి ఎప్పుడు ఎలా వస్తాయో మీరు ఊహించలేరు, కానీ మీ మనసును నిశ్చలంగా ఉంచితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు. మీ లోపల వచ్చే మార్పు ఈ గుర్తుల రూపంలో బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. ఇవి కష్టాలు పూర్తిగా తీరిపోయాక వచ్చేవి కావు. కష్టాల మధ్యలోనే మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి వస్తాయి. ఒక కారు చీకటి అడవిలో ప్రయాణిస్తున్న ఒక చిన్న మినుగురు పురుగు వెలుగు కూడా ఎంత ఆశను, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మీకు తెలుసు. ఈ గుర్తులు కూడా మీకు అంతటి నమ్మకాన్ని ఇస్తాయి. కాబట్టి ఎప్పుడు కుంగిపోకండి, నిరాశ చెందకండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ రోజు నాకు దేవుడు ఏ సంకేతం ఇస్తాడో అని కుతూహలంతో, భక్తితో ఎదురు చూడండి. ఈ 5 గుర్తులు మీ జీవితాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. ఆ గుర్తులు ఏమిటో ఇప్పుడు మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం. కానీ
అంతకంటే ముందు ఈ గుర్తులు నా జీవితంలోకి వస్తాయి, నా కష్టాలు తీరతాయి అనే బలమైన నమ్మకం మీలో కలగాలి. మరి స్నేహితులారా, మొదటిది అంతర్గత శాంతి మరియు ప్రశాంతత. మొదటి గుర్తు మీ లోపల నుండే మొదలవుతుంది. మీ చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా, ఆఫీసుల్లో పని ఒత్తిడి ఉన్నా, బయట పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, మీ మనసు లోపల ఒక తెలియని శాంతి నెలకొంటుంది. ఇది ఒక అద్భుతమైన దైవ సంకేతం. బాహ్య ప్రపంచం మిమ్మల్ని గాయపరుస్తున్నా మీరు గతంలో లాగా వెంటనే స్పందించకుండా, కోపంతో ఉగిపోకుండా చాలా ప్రశాంతంగా సాక్షిలాగా గమనించడం ప్రారంభిస్తారు. ఇది మీ ఆత్మకు కలుగుతున్న ఎదుగుదల. ఇదే సమయంలో మీకు దైవ చింతన పెరుగుతుంది. భగవంతుడి నామం పలకడం వల్ల కలిగే శక్తిని మీరు అనుభవిస్తారు. మరియు ఈ రోజున విఘ్నేశ్వర స్వామి ఇచ్చే ధైర్యం మీలో అడుగడుగున కనిపిస్తుంది. గతాన్ని మరిచి మీరు ధ్యానంలో నిమగ్నం కావచ్చు. దైవం మీతోనే ఉన్నాడనడానికి ఇది మొదటి సంకేతం. మరియు రెండవ గుర్తు చిన్న చిన్న అద్భుతాలు మరియు యాదృచ్ఛికాలు. రెండవ దివ్య సంకేతం మీ బాహ్య జీవితంలో చిన్న చిన్న అద్భుతాల రూపంలో వస్తుంది. మీరు ఎప్పుడు గమనించని ప్రకృతి అందాలను చూసి ఆనందిస్తారు. ఉదయాన్నే వినబడే పక్షుల కిలకిల రావాలు మీకు ఒక దివ్య సంగీతంలో వినిపిస్తాయి. వాన చిరుకులు స్వస్థ మీ మనసులోని భారమంతా తీసివేస్తుంది. సాధారణమైన భోజనం కూడా మీకు అమృతంలా అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా పెద్ద సమస్యతో సతమతం అవుతున్నప్పుడు ఏదైనా పుస్తకం తీయగానే అందులో మీ సమస్యకు పరిష్కారం కనబడడం లేదా ఒక కళ ద్వారా మీకు స్పష్టమైన మార్గదర్శనం కలగడం వంటివి జరుగుతాయి. మరి మూడవ గుర్తు అనుకోని సాయం, లక్ష్మీ కటాక్షం. మూడవ దివ్య సంకేతం మీరు అస్సలు ఊహించని వ్యక్తి నుండి వచ్చే సహాయం. మీరు ఆర్థికంగా లేదా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరి నుండి అయితే సాయం వస్తుందని మీరు కల్లో కూడా అనుకోరు, అటువంటి వ్యక్తి మీ చెయ్యి పట్టుకుంటారు. ఈ సహాయం డబ్బు రూపంలో ఉండవచ్చు లేదా ఒక అద్భుతమైన అవకాశ రూపంలో ఉండవచ్చు. మేషరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు గతంలో చేసిన సహాయం ఇప్పుడు మీకు రెట్టింపు అయ్యి తిరిగి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఒక రహస్య మార్గం కనిపిస్తుంది. మరియు నాలుగవ గుర్తు పరిస్థితుల్లో మార్పు, కొత్త ఉత్సాహం. నాలుగవ దివ్య సంకేతం మీ బయట పరిస్థితులు క్రమంగా మారడం. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఆటంకాలు మెల్లగా కనుమరుగవుతాయి. గాలి మళ్లినట్లుగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో మీపై వచ్చిన తప్పుడు ఆరోపణలు తొలగిపోయి మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కుటుంబంలో విభేదాలు సమసిపోయి మళ్లీ అనురాగాలు చిగురిస్తాయి. ఆర్థికంగా చిక్కుముళ్లు ఒక్కొక్కటిగా వీడిపోతాయి. మరియు ఐదవ గుర్తు బంగారు కాలం ఆరంభం. ఐదవ మరియు ఆఖరి సంకేతం మీ బంగారు కాలం మొదలైందని చెప్పే మహాసూచన. ఇది ఒక వాగ్దానం లాంటిది. మీ జీవితంలో ఒక స్థిరమైన, అత్యంత సుఖవంతమైన దశకు ఇది నాంది పలుకుతుంది. మీ జీవిత లక్ష్యం పట్ల మీకు పూర్తి స్పష్టత వస్తుంది. మీరు ఇకపై ఏ దారిలో వెళ్లాలో మీకు తెలిసిపోతుంది. ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం లేదా ఒక పదోన్నతి మీ తలుపు తడుతుంది. మీ విలువను లోకం గుర్తించే సమయం ఇది. మీరు ఇతరులకు సాయం చేసే స్థితిని చేరుకుంటారు. మరి స్నేహితులారా, ఆ మహాశక్తి మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల ఆ మహాదివ్య శక్తి మిమ్మల్ని ఏ విధంగా అడుగడుగున కాపాడుతుంది ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొదటిగా శక్తి వలయం. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి వలయంలో ఉంటుంది. ఇది మీకు తెలియకుండానే ప్రమాదాల నుండి మిమ్మల్ని తప్పిస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంలా మీకు రక్షణ ఇస్తుంది. ఆవేశాన్ని నియంత్రించడం. మేషరాశి వారికి సహజంగా వచ్చే కోపాన్ని ఈ శక్తి ప్రశాంతంగా మారుస్తుంది. మీరు ఈ రోజు ఎవరితోనైనా గొడవ పడబోతున్నప్పుడు లోపల నుండి ఒక స్వరం మిమ్మల్ని ఆపుతుంది. ఆ స్వరం ఆ దివ్య శక్తి. మరి మూడవది ఆలోచన విజ్ఞానం. మీ మెదడులో ఇన్నేళ్లుగా ఉన్న అయోమయాన్ని ఈ శక్తి తొలగిస్తుంది. క్లిష్టమైన సమస్యకు కూడా చాలా సులభమైన పరిష్కారాలు మీకు తడతాయి. బుధదేవుడు మీ బుద్ధిని పదును పెడతాడు. మరి శత్రువుల నుండి రక్షణ. మీకు తెలియకుండానే మీపై కుట్రలు చేసే వారి ప్రయత్నాలను ఈ శక్తి అడ్డుకుంటుంది. వారి ప్లాన్లు వారిపైన తిరగబడేలా చేస్తుంది. మీ వైపు వచ్చే ప్రతి నెగిటివ్ ఎనర్జీని ఈ శక్తి పాజిటివ్ గా మార్చేస్తుంది. మరియు ఆరోగ్య శక్తి. మీ శరీరంలో ఉన్న చిన్న చిన్న నొప్పులు లేదా అలసటను ఈ శక్తి మాయం చేస్తుంది. ఒక కొత్త ఉత్సాహం మీ నరనరాల్లో ప్రవహిస్తుంది. పంచభూతాల్లోని శక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తుంది. మరియు ఈ రాత్రి మీకు వచ్చే కలలు సామాన్యమైనవి కావు. ఆ శక్తి కలలో మీకు భవిష్యత్తు గురించి ఒక క్లూ ఇస్తుంది. ఆ కళను గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. ఆ కళ మీ సమస్యకు మార్గం చూపిస్తుంది. అలాగే పితృదేవతల ఆశీస్సులు. ఈ శక్తితో పాటు మీ పూర్వీకుల దీవెనలు కూడా మీకు అందుతాయి. మీరు చేసే ప్రతి పనిలో వారి అండ మీకు కనిపిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు లేదా గౌరవం మీకు దక్కుతాయి. వ్యాపారంలో రహస్య లాభం. మీరు ఊహించని విధంగా పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరకు రావడం లేదా ఆగిపోయిన పేమెంట్లు అకస్మాత్తుగా క్లియర్ అవ్వడం ఈ శక్తి మహిమే. కొత్త మార్కెట్
మార్కెట్ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ రోజు మీరు చెట్ల వద్దకు వెళ్లినా లేదా ఆకాశాన్ని చూసినా ప్రకృతి మిమ్మల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది మీ సృష్టి శక్తి యొక్క స్పర్శ. గాలిలో ఒక తెలియని సుగంధం మీకు అనుభవం అవుతుంది. మరియు బంధాల బలోపేతం. విడిపోయిన బంధువులు లేదా స్నేహితులు ఈ రోజు మీతో మాట్లాడడానికి మొగ్గు చూపుతారు. మనసు మార్చుకునేలా ఆ శక్తి వారి ప్రేరేపిస్తుంది. క్షమించే గుణం మీలో పెరుగుతుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ గుండె లోతుల్లో నుండి వచ్చి ఒక స్వరం మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. అది వినాయక స్వామి ఇచ్చే వివేకం. అనవసరపు ఖర్చుల నుండి ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తు కోసం ఎలా పొదుపు చేయాలో ఆ బుధగ్రహ శక్తి మీకు నేర్పిస్తుంది. మీరు ఈ రోజు మాట్లాడే ప్రతి మాటల్లో ఒక తూకం, ఒక అర్థం ఉంటుంది. ఇతరులు మీ మాటలను గౌరవిస్తారు. సభలో లేదా మీటింగ్ లో మీ మాటే చెల్లుతుంది. కొత్త విషయాలు త్వరగా నేర్చుకోవడానికి ఈ శక్తి మీకు తోడ్పడుతుంది. ఒక కొత్త విద్య లేదా టెక్నాలజీ మీరు సులభంగా అవగాహన చేసుకుంటారు. మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఈ రోజు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. అదృష్టం మీ వెంటే ఉండి అడుగులు వేస్తుంది. మీలోని దుర్గుణాలు తగ్గి సద్గుణాలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం ఒక అయస్కాంతంలా మారి ఇతరులను ఆకర్షిస్తుంది. మృత్యు భయం లేదా భవిష్యత్తు భయం వంటివి ఈ శక్తి వల్ల పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఒక వీరుల్లా నిలబడతారు. అధికారుల నుండి లేదా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన అనుమతులు సులభంగా లభిస్తాయి. కాలం మీకోసం పనిచేస్తుంది. మీరు చేసే పనులు వేగవంతమవుతాయి. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. అంతర్గతంగా ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ ఆనందం మీ ముఖంలో వచ్చస్సులాగా మెరుస్తుంది. మేషరాశి వారి పుట్టుకతోనే నాయకులు. ఆ నాయకత్వ లక్షణాలు ఈ దివ్య శక్తి తోడైతే మిమ్మల్ని ఆపడం ఎవరు తరము కాదు. మీలోని అగ్నితత్వాన్ని ఈ శక్తి వెలుగులా మారుస్తుంది, కానీ మంటగా కాదు. మరి స్నేహితులారా, ఉద్యోగస్తులైతే మేషరాశి వారికి ఈ రాబోయే 24 గంటల కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా అత్యంత ఓపిక పాటించండి. సహోద్యోగుల రాజకీయాలకు దూరంగా ఉండండి. మీరు చేసే పనిలో 100% నిజాయితీగా ఉండండి. ఫలితం తప్పకుండా వస్తుంది. వ్యాపారులకు ఈ రోజు కొన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవచ్చు, కానీ మీ సహజమైన తెలివితేటలతో వాటిని గెలుస్తారు. ఈ రోజున మహావిష్ణువు స్మరించడం వల్ల శత్రు బాధలు, పోటీదారులు బెడద తొలగిపోతుంది. గ్రహ దోషాల నివారణకు ఈ చిన్న మరియు శక్తివంతమైన పనులు చేయండి. ఈ రోజున పచ్చని వస్త్రాన్ని జేబులో ఉంచుకోండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటిని దీపకాంతితో నింపండి. మహాలక్ష్మి దేవి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి మనసారా ప్రార్థించండి. రాత్రిపూట 15 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఒక పచ్చ రంగు క్లాత్ లో కొంచెం పెసలు వేసి మీ బీరువాలో లేదా మీ జేబులో ఉంచుకోండి. ఇది మీకు సానుకూల శక్తినిస్తుంది. మీ జీవితం ఒక గొప్ప మార్పు సిద్ధంగా ఉంది. పాత బంధాలు, పాత తప్పుడు ఆలోచనలు వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టండి. దైవకారణ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ గ్రహగతులు అద్భుతంగా మారిపోతున్నాయి. మీకు అపారమైన కీర్తి, గౌరవం లభిస్తాయి. చివరిగా ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం, మీ జీవితంలో కష్టాలు తొలగిపోవడం కోసం ఈ దివ్య మంత్రాన్ని భక్తితో 11 సార్లు జపించండి. ఓం నమో నారాయణాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. దీని అర్థం సమస్త శుభాలను ప్రసాదించే శ్రీ మహావిష్ణువులు సగభాగమై వెలిగే ఓ లక్ష్మీదేవి, నీకు వందనం. నువ్వు కీర్తినిచ్చే తల్లివి, అందరికీ మేలు చేసే తల్లివి. నీవు తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలిచి దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ మహా సందేశాన్ని అత్యంత శ్రద్ధగా చదివినందుకు మీకు ధన్యవాదాలు. ఈ జ్ఞానం మీ జీవితంలో వెలుగు నింపాలని, ఆ లక్ష్మీనారాయణులు దీవెనలు మీకు అందాలని మనసారా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు కేవలం మద్దతులు మాత్రమే కావు. ఇవి బ్రహ్మాండంలోని అదృశ్య శక్తిని మీ వైపు తిప్పుకునే దివ్య సాధనాలు. మీరు ఈ పరిహారాలను పూర్తి భక్తితో, అపారమైన విశ్వాసంతో చేసినప్పుడు మీ జాతక చక్రంలోని దోషాలన్నీ కరిగిపోతాయి. ఆవు నెయ్యి దీపం వెలిగించిన లేదా గరికతో గణేశుణ్ణి అర్చించిన ఆ ప్రతి అడుగు మీ దరిద్రాన్ని తరిమివేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానిస్తుంది. మీ నమ్మకమే మీ విజయం. ఒక్కసారి గుండె నిండా భక్తితో ఆ గణనాథుడిని స్మరిస్తూ ఈ కార్యాలు మొదలు పెట్టండి. మీ జీవితంలో ఆగిపోయిన అదృష్ట చక్రం మళ్లీ పరిగెత్తడం మీరు స్వయంగా చూస్తారు. మరియు స్నేహితులారా, ఇక భయపడకండి. ఎందుకంటే మీ ఆత్మ యొక్క అరుపును కాళీమాత విన్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని బలహీనంగా భావించి నవ్విన వారే ఇకపై మీ అదృష్టం చేసే తమాషాను మౌనంగా చూస్తారు. వినాయకుడు స్వయంగా మీ జీవిత రథాన్ని నడుపుతుంటే ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపగలదు. వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషాలు మరియు ఆశలు వికసించే ఆ సుందరమైన క్షణాలు మీ తలుపు తట్టబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి చిరునవ్వు మీ బాధలన్నిటిని తుడిచివేసే రోజు ఇదే. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీ పాదాల వద్ద తలవంచుతుంది. స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఇది కేవలం జ్యోతిష కార్యక్రమం కాదు. ఇది మీకు లభించే దైవ సంకేతం. ఆ వెలుగును పట్టుకొని ముందుకు సాగండి. మీ ఇల్లు బంగారు గనిలా మారి సుఖ సమృద్ధితో విరజిల్లాలని మనసారా కోరుకుంటున్నాము. రాబోయే తరాలు ఈ బహుమతి కోసం మిమ్మల్ని గుర్తుంచుకుంటాయి. గ్రహ సంకేతాలు ధార్మిక కార్యక్రమంలో పెరుగుదల ఉంటుందని చెబుతున్నాయి. అంటే గుడికి వెళ్లడం, దాన ధర్మాలు చేయడం లేదా ధ్యానం చేయడం
చేయడం. ఈ రోజు మీ నుండి అప్పు తీసుకొని తిరిగి ఇవ్వని స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి సామాజిక కార్యకలాపాలు మంచి అవకాశం కాగలవు. ప్రేమ అనేది కేవలం అనుభవించడమే కాదు, మీ ప్రేమైన వారితో పంచుకోవడం కూడా. విద్యార్థులకు సలహా ఏమిటంటే స్నేహాలు పేరుతో మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.